హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజాస్ క్లౌడ్ కిచెన్. ఇవాళ ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే క్యాబేజ్ పకోడీని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ క్యాబేజ్ పకోడీ ఈవినింగ్ స్నాక్స్ లాగాను, పప్పన్నంలోకి, సాంబార్లోకి సైడ్ డిష్ లాగాను చాలా బాగుంటుందండి. దానికోసం ఇక్కడ ఒక మీడియం సైజ్ క్యాబేజ్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ నార్మల్ కారం, హాఫ్ స్పూన్ కాశ్మీరీ కారం పొడిని తీసుకున్నానండి కలర్ కోసం. అలాగే ఇందులోకి హాఫ్ స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 కప్పు శనగపిండి, హాఫ్ కప్పు బియ్యపు పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాలు, అలాగే గుప్పెడంత కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఫుడ్ కలర్ని వేసుకున్నానండి. ఫుడ్ కలర్ వద్దు అన్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసుకున్నానండి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇదంతాను దీనికైతే వాటర్ అయితే ఎక్కువ పట్టదండి. ఈ విధంగా చేత్తో స్మాష్ చేస్తూ కలుపుకోవాలండి. వాటర్ అనేది ఎక్కువ వేయడం వల్ల పకోడీ అనేది క్రిస్పీగా రాకుండా ఆయిల్ పీల్చేస్తుందండి. ఒకవేళ ఈ శనగపిండి మొత్తం ఈ క్యాబేజీకి పట్టలేదు అనుకుంటే 2 నుంచి 3 స్పూన్ల వాటర్ని అయితే వేసి కలుపుకోవచ్చండి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా చేత్తోటి స్మాష్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలా చేయడం వల్ల క్యాబేజ్లోని వాటర్ అంతా వస్తుంది కాబట్టి పిండికి అంతా మొత్తం పట్టేస్తుందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసేసి సరిపోయిన ఆయిల్ అనేది వేసేసి, ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా చిన్నగా పకోడీలాగా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి, చిన్నగా వేసుకుంటూ. ఈ విధంగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలండి, కలర్ అంతా చేంజ్ అయ్యే వరకు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే క్యాబేజ్ పకోడీ అయితే రెడీ అయ్యిందండి. ఇది సాంబార్ రైస్లోకి, రసంలోకి సైడ్ డిష్ లాగా చాలా అంటే చాలా బాగుంటుందండి. దీనిపైన కాజుని కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.